మళ్ళీ ముక్తివాహిని రాబోతుందా? భారతీయ జనతా పార్టీ దాన్ని సమర్థిస్తుంది కూడా. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. బంగ్లాదేశ్ వ్యవహారాల మీద అధికారికంగా నిరసన వ్యక్తం చేసి హిందువుల మీద దాడుల్ని తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటి హెచ్చరిక జారీ చేసింది. నేను ఎట్లయితే అమెరికా నైజీరియా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిందో అదే తరహాలో. అదే సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే, ఆల్రెడీ ఒక టీం బోర్డర్స్లో ఉంది, చికెన్ నెక్ ప్రాంతంలో చాలా స్ట్రాంగ్గా ఏర్పాటు చేస్తున్నారు. ఏమాత్రం ప్రొవకేషన్ జరిగినా 200 కిలోమీటర్ల భూభాగం బంగ్లాదేశ్లోది స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి బంగ్లాదేశ్లోని హిందువుల్ని కాపాడడానికి మళ్ళా ముక్తివాహిని అక్కడ రంగంలోకి దిగబోతుంది. ఒకప్పుడు అట్లా హిందువులు ఊచకోత జరుగుతుండటం, అట్లాగే షియా ముస్లింలు ఊచకోత జరుగుతున్నప్పుడే ముక్తివాహిని పేరుతో ఆ రోజున మన సైన్యం, మన ప్రజలు, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు అంతు చూసి వచ్చారనమాట. పాకిస్తాన్ వాళ్ళు అంతు చూసి బంగ్లాదేశ్ వాళ్ళని కాపాడొచ్చారు. ఇప్పుడు అట్లాంటి అడుగుల దిశగా పడుతోంది.